హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా ప్రీతి హడావిడిగా మెట్టినింటి నుంచి సూట్ కేసు పట్టుకొని పుట్టినింటికి వస్తుంది. విద్యాదేవి విద్యాదేవి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. అందరూ ప్రీతి వచ్చిందేంటని ఆశ్చర్యంగా బయటికి వస్తారు. ఏంటి ప్రీతి, పెద్దావిడని కూడా చూడకుండా అలాగా పేరు పెట్టి అగౌరవంగా పిలుస్తున్నావు అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ మనిషికి, మానవత్వం లేని మనిషికి నేను గౌరవం ఇవ్వాలా? మా అమ్మ స్థానం కొట్టేద్దామనుకున్న ఈ దొంగకు నేను మర్యాద కూడా ఇవ్వాలా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. తనే నా కన్న తల్లి అని చెప్పి నువ్వు ఫేక్ రిపోర్ట్ని సృష్టించి నా పెళ్లి చేశావు. కానీ ఇప్పుడు నా కాపురంలో చిచ్చు పెట్టింది. జైలుకి వెళ్ళిన ఈవిడ్ను సీత వదిన అలాగా మీ మీద ఒత్తిడి పెట్టి మహాలక్ష్మి పిన్ని మీద కావాలని జైలు నుంచి ఇంటికి తీసుకువచ్చింది సీత వదిన అని చెప్పి మా వాళ్ళు కోప్పడుతున్నారు. ఆవిడ తిరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నన్ను మళ్ళీ మెట్టినింటికి రమ్మని చెప్పారు అని అందరితో చెబుతూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అయిపోతారు. సుమతి బాధపడుతూ ఉంటుంది. ప్రీతి కాపురాన్ని సీత ఎలా నిలబెడుతుంది? ఇదంతా మహాలక్ష్మి ప్లానేనా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.